మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారు పేరుకే పేదవాళ్ళు, గుణంలో మాత్రం కోటీశ్వరులు. వారు పుట్టుకతో దివ్యాంగులు అయితేనే 10 మందికి సాయం చేయాలనే వారి ఆశయం ముందు అవిటితనం ఆవిరైపోయింది. కోట్లు సంపాదించిన సాయం చేయడానికి ముందుకు రాని నేటి కాలంలో జీవితాంతం కష్టపడిన సొమ్మును అనాథాశ్రమానికి అందించారు. మానవ సేవే మాధవ సేవ అని భావించి అభాగ్యులకు అండగా నిలిచారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన విజయభాస్కరాచార్యులకు వకుళాదేవితో 1986లో వివాహమైంది. ఈ దంపతులు పుట్టుకతోనే దివ్యాంగులు. రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబం వారిది. వారు ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. దానికి తోడు 3 ఆడపిల్లలే కావటం భాస్కరాచార్యులకు కొంచెం భారంగా మారింది. అయితే ఇంటర్ వరకు చదువుకున్న భాస్కరాచార్యులు పౌరోహిత్యంతో పాటు సైకిల్ మరమ్మతులు వంటి చిన్న చిన్న వృత్తి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగ పింఛన్తో జీవితాన్ని నెట్టుకొచ్చారు. అలా జీవితాన్ని నెట్టుకొస్తూనే 3 పిల్లలను డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత 3కి వివాహాలు జరిపించారు. ఇక ఈ దంపతులు మొదటి నుంచి 10 మందికి సేవ చేయాలనే తత్వం కలిగిన వారు. ఆ తరుణంలో దశాబ్దాలుగా రూపాయి కూడబెట్టి దాచుకున్న కష్టార్జితాన్ని ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించారు. ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథలు, మానసిక దివ్యాంగులకు తమ వంతు సాయం చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లోనే అనుకున్నాను, 10 ఏళ్ల కిందనే నేను సంపాదించేటట్లు సగం నా చివరికి నా చర్మాంకంలో ఒక ఆశ్రమానికి, అనాథాశ్రమానికి ఇవ్వాల్సిందే. నిర్భాగ్యులకు అండ కల్పించే వాళ్ళకి అందజేయాలన్న కోరిక ఉండేది నాకు. అప్పటి నుంచి నేను పైసా కూడా పెట్టుకుంటూ 10 లక్షలు తయారుగా ఉందని ఖమ్మం నా జిల్లా, నా మాతృస్థానం ఖమ్మం అన్నం ఫౌండేషన్ అది మాది అనుకుని అన్నం ఫౌండేషన్కి వెళ్ళి చూసి అక్కడ అవసరాలు గమనించి వాళ్లకు భవన నిర్మాణ నిమిత్తం 10 లక్షల రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది. కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 10 లక్షలను అన్నా ఫౌండేషన్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. దీంతో ఎందరో అభాగ్యులకు అండగా నిలిచిన భాస్కరాచార్యులు వకుళాదేవి దంపతులకు ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. సొంత ఇల్లు కూడా లేకుండా కూతురింట్లో వీరికి 3 కూతుర్లు, కుమారులు అనేవారు లేరు. మరి చిన్న కూతుర్లో నివసిస్తున్నారు. వయోభారం ఒక పక్క, అనారోగ్యం ఒక పక్క. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్, డిజబిలిటీ వికలాంగుల పెన్షన్లు తీసుకొని జీవిస్తున్నారు. మరి వయసునుండగా ఏ తాగుడుకు, ఏ విందు విలాసాలకు ఖర్చు పెట్టకుండా పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్స్లో వేసి చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసి 3 ఆడపిల్లలను కూడా ఒక ఇంటి వాళ్ళకి చేశారు. మరి వీరు కూడబెట్టుకున్న ధనంలో 50% నేను దిక్కు మొక్కులేని అనాథలకి అండగుంటాను, ఆకలి తీరుస్తాను, అవసరాలు తీరుస్తానని ఆనాడే మనసులో ఉన్నది. వీరికి మనస్ఫూర్తిగా అన్నం ఫౌండేషన్ పదావదనం చేస్తుంది. వీరి యొక్క కుటుంబానికి ఒకటే వాగ్దానం చేస్తున్నాం, వీరికి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి మా అవసరాలు వచ్చినా కానీ వీరి కొడుకులేనే అంటున్నారు. అన్నం ఫౌండేషన్ కొడుకుగా అండగుండి వారి యొక్క ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా కానీ తోడుగుండి మేము వారికి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండి అన్ని కార్యక్రమాల్లో మాకు ఏది అప్పచెప్తే అదే కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా చేస్తున్నాం.